తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలోని అంబేద్కర్ గురుకులాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమర్తి ధర్మరాజు సందర్శించారు. ఇటీవల మరమ్మతులకు గురైన గురుకులం తరగతి గదుల నిర్మాణానికి డిస్టిక్ మైనింగ్ ఫండ్ నుంచి మంజూరైన ₹1 కోటి నిధులతో నిర్మించనున్న భవన నిర్మాణాలకు అనువైన స్థల పరిశీలన తదితర అంశాలపై ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి డిఈ కోటేశ్వరరావు అధికారులతో ఎమ్మెల్యే ధర్మరాజు పాఠశాల నిర్మాణాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తొలుత పాఠశాల స్టూడెంట్ బ్యాండ్ పార్టీ ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల వీరవాసలు నిర్వహించిన స్టేట్, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ కు ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించి వారికి మెడల్స్ అందజేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు గజ అశ్వసేవల నడుమ జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రాల నడుమ స్వామివారు ఆశీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పూజాధికారులు నిర్వహించి నీరాజనాలను సమర్పించారు.
సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదలకు సమాజానికి మేలు చేకూరుతుందని దేవుడు సైతం హర్షిస్తాడని గుండుకోలం శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి నిర్వాహకులు పేరిచెల్ల శ్యామలరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలం శ్రీ దివ్యాంగుల సేవా సమితి భవనంలో గ్రామంలోని 60 మంది వృద్ధులకు స్థానికులు కంకటాల సత్యనారాయణ దుప్పట్లను అందజేశారు. చలి తీవ్రత పెరగడంతో తనకు తోచిన విధంగా ఇలా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైదు సోమరాజు, మోరు హేమరాజులు వృద్ధులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర సంఘ నిర్వాహకులు, గ్రామస్తులు దాతలను అభినందించారు. అలాగే కుటుంబాలు కానీ మానసిక విధానాలు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆలోచించడానికి ఇలాంటి ఆలోచన విధానాలను బట్టి ఈ రోజున ఇంత పెద్దగా 80 మంది ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనకు బాగుండాలండి. బాగుండాలని ఏదైనా పెట్టాలి అనే ఉద్దేశంలో సోమరాజు గారు ఈ మాట అడిగాను. ముందుగా అంటున్నారు మనం వాళ్ళకి ఏదో సాయం చేయాలి అని చెప్పి 5 కేజీలు ఇచ్చారు. అలాగే అంత మంచి వాళ్ళు తక్కువ చేసిన వాళ్ళు బట్టే మనం ఈరోజు చేతి గారు 3 సార్లు దుప్పటి ఇచ్చారు. మనీ దుప్పటి ఇస్తున్నారు. ఒక 5 డొనేషన్ ఇచ్చారు. చూడండి, ఇలాంటి వ్యక్తులు ఉంటే మనం ఎంతమందికి. దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు అంతరాయానికి గురవుతున్నాయి. ఈ క్రమంలో ఉమెన్స్ T20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయలుదేరిన విమానం పూర్ విజిబిలిటీ కారణంగా అధికారులు విజయవాడకు దారి మళ్లించారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్ల కోసం మహిళా జట్టు విశాఖకు చేరుకోవాల్సి ఉంది. మరోవైపు విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా పొగమంచు కారణంగా రద్దయింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటులు స్వాతి దీక్షిత్, ప్రణవి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. శ్రీవారి దర్శనం రెగ్యులర్గా నేను వస్తూ ఉంటాను. అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే వస్తాను స్కెడ్యూల్ని బట్టి. బట్ లాస్ట్ మంత్ వచ్చాను అండ్ వెంటనే డిసెంబర్లో, అది కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన వెంటనే వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెదర్ కూడా ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఇంత కూల్గా లేదు. బట్ ఇప్పుడు ఎనీవే ఇట్స్ హిల్ స్టేషన్ కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది. బట్ చలి అయితే చాలా చాలా ఉంది.
బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ శ్రీవారి ముందు అవాయిడబులే కాబట్టి చాలా ప్లెజెంట్ దర్శనం జరిగింది. అండ్ ఐమ్ వెరీ బ్లెస్డ్. డిసెంబర్లో ఇయర్ ఎండింగ్లో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో మళ్ళీ పిలిస్తే జాన్లో కూడా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి రావాలని అనుకుంటున్నాను. అందరికీ నా అలాగే మంచి దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ యాక్చువల్లీ మంచి స్క్రిప్ట్స్ వింటున్నాను. లాస్ట్ 1.5 year నుంచి అయితే ఐ వాజ్ లిస్నింగ్ టు ఆల్ ది స్క్రిప్ట్స్. బట్ నా క్యారెక్టర్కి సెట్ అయ్యే అవి ఏవి నాకు ఇంకా తగలేవు. బట్ ఒక 2-3 స్క్రిప్ట్స్ అయితే వింటున్నాను. సూన్ ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్. ఈరోజు తిరుపతికి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. నిన్న అల్పిరి మెట్లు కూడా ఎక్కాము బొట్లు పెట్టుకుంటూ. ఫస్ట్ టైం అది. సో చాలా సంతోషంగా ఉంది బాగా అయినందుకు దర్శనం. వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను బికాజ్ నాకు తిరుపతి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఉన్నాయి కొన్ని లైన్లో ప్లస్ స్క్రిప్ట్స్ కూడా కొన్ని వింటున్నాను. మెల్లిగా అవి జరుగుతాయి. తెలుగు ట్రై చేస్తున్నాను, ప్లస్ తమిళ్ కూడా ట్రై చేస్తున్నాను. ఫ్యూచర్లో తమిళ్ కూడా చేసే ఛాన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జగన్ క్రిమినల్ క్రెడిట్ ను, లూటీ క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరు. టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ఎద్దేవా. తన అనుచరుల పేర్లతో చంద్రబాబు యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో 2 చోరీ కేసులను ఛేదించిన పోలీసులు. 2 వ్యక్తులతో పాటు భారీగా బంగారం స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు స్వాతి దీక్షిత్, ప్రణవి. ఆలయమరలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.